అందరికీ నమస్కారం. నేను మీ జై భారత్ జై భారత్ జై జై భారత్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడమే నా యొక్క ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా నేను చేసే చిన్న ప్రయత్నానికి మద్దతు తెలియజేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు. అయితే దేశంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత, ఉదాహరణకి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతు ఈరోజు ప్రభుత్వంలో కొనసాగుతుంది. కానీ అదే జాతీయ పార్టీ ఈరోజు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికి కానీ వాటి యొక్క ప్రభావం కానీ లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. అలాంటి పార్టీలు ఈరోజు కనుమరుగైపోయినాయి. ఎన్నో పార్టీలు రాష్ట్రంలో తమ రాష్ట్రాలలో అనేక రకాలుగా ప్రభావం చేసి మరి సంవత్సరాలుగా మరి ప్రభుత్వంలో కొనసాగి ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం, ఆ ప్రాంతం యొక్క, ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి ఆ పార్టీల యొక్క ఉనికి ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి టీడీపీ తీసుకుంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మరి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా వాళ్ళు 2 కేంద్ర మంత్రులను కూడా సాధించుకోవడం జరిగింది. తద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ప్రయోజనాలని, అభివృద్ధిని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా వారి రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోవడానికి ఇది సరైన సమయం వారికి లభించింది. అదే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి మరో జాతీయ పార్టీ ఈరోజు కేంద్రంలో వారికి సానుకూలమైనటువంటి స్పందన లేక ఈరోజు తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న మనం తీసుకోవాల్సినటువంటి ఏదైతే అప్పు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందులో ఎస్బీఐ బ్యాంకు చేసినటువంటి పెట్టినటువంటి కండిషన్స్ కావచ్చు, దానికి ఒప్పుకున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా రుణం తీసుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది. రుణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. లాస్ట్కు మరి కిషన్ రెడ్డి గారితో సమావేశమైనటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు సానుకూలమైనటువంటి స్పందన లభించింది అని చెప్పుకోవడం, అది మన రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం. మనకు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా ఈ రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నారో మనకు అందరికీ కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే ఈ పరిస్థితుల్లో కేంద్రంలో మన రాష్ట్రంలో కనుక బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు అధికారంలో ఉన్నట్టయితే, ఆ కొన్ని ఎంపీలు కూడా మనం సాధించుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి కాళేశ్వరానికి కావచ్చు, జాతీయ హోదా కావచ్చు, లేక ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు మనం చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇంకోటి ఇంకా చాలా విషయాల్లో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విషయాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, మరి అదే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం గౌరవ విజయ్ గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా మరి ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థపై ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఫీజుల విషయంలో, అయినప్పటికీ కూడా వాటి అమలులో ఎలా జరుగుతుందో సమర్థవంతంగా తెలియదు. కానీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం ప్రజలకు సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. స్పందిస్తున్నటువంటి తీరును చూడండి, ప్రజలు స్పందిస్తున్నటువంటి తీరును చూడండి. ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఆయన్ని మరి సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. సనాతన ధర్మం అని చెప్పుకునేటువంటి జాతీయ పార్టీ ఈరోజు ఆయా రాష్ట్రాలలో ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ఆ దేవాలయాలే ఖర్చు పెట్టుకునేటటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురాలేని పరిస్థితి. కానీ అదే తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ యొక్క ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, హిందూ దేవాలయాల్లో వచ్చే ఆదాయం ఆ యొక్క దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేయాలని, ఇతర వాటికి ఆ నిధులను ఉపయోగించరాదని చట్టాన్ని తీసుకురావడం కూడా మరి మనం గర్వించాల్సిన విషయం. కాబట్టి ఇలాంటి విషయాల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఏదో చిన్న విషయాల్లో ప్రజలను మభ్యపెట్టే పరిస్థితికి వచ్చింది. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
మన ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా మనం సోషల్ మీడియాలో మరి జాతీయ పార్టీ చేస్తున్నటువంటి పనితీరును కానీ ప్రజలకు క్షుణ్ణంగా మరి ఆ పరిస్థితిని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కోరుకుంటూ ఇక నా వీడియో చిరునా ఇలా ఉండాల్సిందే. జై భారత్, జై జై భారత్. నేను మీ జై భారత్. థ్యాంక్ యూ.